నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ మొహం చూసారా మళ్ళీ ఎలా మారిపోయిందో? మళ్ళీ నమ్మేశారుగా మీరు. యశ్వంత్ గారు, ఏదో ఒకటి మాట్లాడండి. నేను కావాలని ఆట పట్టించాను. ఆర్తి గారు, పిల్లలు మన కోసం ఎదురు చూస్తుంటారు. వెళ్దాం. బహుశా ఈ అబద్ధం వెనుక ఉన్న నిజం మీకు తెలుసుంటే బాగుండేది యశ్వంత్ గారు. ఎలాగైనా ఏదో ఒక వింత జరిగి ఇదంతా నిజం కావాలి. సముద్రపు ఒడ్డున ఈ సిటీలోకి రాగానే నా మనసులో ఏదో అలజడి మొదలైంది. ప్రతి క్షణం ఒక వింత అనుభూతి, ఒక తెలియని ఆనందం నాకు కలుగుతోంది. తనకు ఐ లవ్ యూ కూడా చెప్పాను.